ఓకే. మీరందరూ ఎందుకు మా యోగాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆరోగ్యపరంగా మెంటల్లీ స్ట్రెస్ ప్లస్ హెల్తీగా ఉండడానికి మెయిన్ ఇప్పుడు లేడీస్కి ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అవసరం ఉంటుంది. సో మనము ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల అనారోగ్య పాలవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఏది మెంటల్ స్ట్రెస్ అవ్వకుండా హ్యాపీ వెరీ గుడ్, వెరీ నైస్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ యూ టోల్డ్. మా ఎందుకు మా యోగాకి ఇంపార్టెన్స్ ఇవ్వడము? చూడండి, ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి కలిసి యోగా చేస్తున్నారు. మేడం గారిని కూడా ఒకసారి చూడండి. మీకు కూడా 65 ఏజ్ 65 ఏజ్ ఈజ్ ఏ నంబర్. ఏమంటారు మేడం మీరు? ఏజ్ ఈజ్ ఏ నంబర్. ఎందుకు మేడం మీరు 65 ఇయర్స్లో యోగాకి ఇంపార్టెన్స్? నాకు 4 years బ్యాక్ నాకు మెయిన్ ఇక్కడ వెనక పక్క ఎన్ఎం క్లాస్ ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ పెయిన్ అన్నీ చూపించుకునేసినానే కానీ మాత్రం తగ్గినట్టు మళ్ళీ వస్తూనే ఉంటే వాకింగ్ చేస్తే కూడా నాకు తగ్గల. నాకు యోగా చేసినాక రిమూవ్ అయ్యింది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు June 13th నాకు 1 year అయిపోతుంది జాయినింగ్ అయ్యి. ఇప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు, రోజు అటెండ్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్. సో మీరు క్యూర్ అయినారనమాట. వెరీ గుడ్, వెరీ నైస్. కంగ్రాట్స్. గుడ్. థ్యాంక్ యూ మేడం. మంచి డిసిషన్ తీసుకున్నారు. మంచి వాకింగ్ లో కూడా తగ్గల, చేసిన తర్వాత రిలీఫ్ ఇచ్చింది. గుడ్. నేను తప్పకుండా రోజు వస్తున్నాను. ఓకే, అంటే సార్ ఇంపార్టెన్స్ మీకు చూడండి. ఈ సార్ మీ పేరు? వల్లేటి వెంకటేశ్వర్లు, యోగా గురువు. గత 30 సంవత్సరాలుగా నేను యోగా సాధనలో ఉన్నాను. అనేక పార్కుల్లో కూడా మన యోగా సాధన, దాని యొక్క విశేషాలు, దాని యొక్క ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో విలువైనటువంటి సమయాన్ని యోగాకి ఉపయోగించడం వల్ల తన మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యమనియమాలు పాటిస్తూ ఆసన ప్రాణాయామాలు సాధన చేస్తూ మనం ఏదైనా కూడా దీంట్లో సాధించవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. అదేవిధంగా సామాజికంగా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మౌత్ టు మౌత్ వెళ్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి క్రమశిక్షణ మొదలుపెడుతుంది. ఇది దాదాపు 2వ శతాబ్దంలోనే పతంజలి మహర్షి దీన్ని చెప్పడం జరిగింది. యమ నియమాలు పాటించుతూ ఆసన ప్రాణాయామాలు సాధన చేస్తూ ప్రత్యాహార ధారణ ధ్యాన స్థితి సైతం మనం పొందవచ్చు అంట. కాబట్టి అత్యుత్తమమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది యోగం. కాబట్టి ఈ నేటి యొక్క సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య పరిరక్షణ కోసం ఎన్నో రకాలైనటువంటి సాధనలు చేస్తున్నారు. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఏవో వాళ్ళకి తగ్గ వాళ్ళు శారీరక శ్రమ చేస్తున్నారు. కానీ శారీరక మానసిక రెండు యొక్క కలయికే యోగం. పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగం అష్టాంగ యోగం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సాధన చేయటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, ఒబేసిటీ, ఆల్ ఓవర్ మనకి ఎన్ని మేజర్ జబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మనం శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు తొలగిపోతాయి. ఏ రోజుకు ఆ రోజుకు ప్రతిరోజు కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు. కిడ్నీలు శుభ్రం చేసుకోవచ్చు, లంగ్స్ శుభ్రం చేసుకోవచ్చు ఒక ప్రాణాయామం ద్వారా. చూడండి, సో వేగంగా శ్వాస తీసుకోవటం వల్ల మనకు ఆక్సిజన్ బయటకు వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కి బ్రెయిన్ లంగ్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ అంతా క్లీన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా వచ్చేస్తుంది. ఎస్, మెయిన్గా ఏంటంటే చెప్పాలంటే మనకి లంగ్స్లోకి వెళ్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్లోకి వెళ్ళి నర్వ్ సిస్టమ్ ద్వారా హార్ట్కి వెళ్తుంది. హార్ట్ ఒక 72 సార్లు ప్రతి నిమిషానికి కూడా కొట్టుకుంటూ ఉంటుంది. ప్యూర్ బ్లడ్ పంపింగ్ చేస్తుంది, దాంతో పాటు ఆక్సిజన్ కలుస్తుంది, ఆక్సిజన్ కలిసి బ్రెయిన్ కి పోతుంది, బ్రెయిన్ లో వాష్ అవుట్ అయిపోతుంది. నాడులు అన్నిటి కూడా సప్లై చేయబడుతుంది. నాట్ ఓన్లీ బ్రెయిన్, ఇంటర్నల్ బాడీ, ఈచ్ అండ్ ఎవరీ నర్వ్, ఎవరీ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు సార్ మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, మీ గ్రేట్నెస్ గురించి మీరు చెప్పలేదు. అది ఏంటంటే చూసారా, మీరందరూ యోగా క్లాస్ సారు ఫ్రీగా చెప్తున్నారు. యోగా క్లాస్ సారు ఫ్రీగా చెప్తున్నారు. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి సార్కి. చూసారా, ఆయన ఏ డబ్బు ఆశించకుండా
ఏమి అడగకుండా ప్రతి పార్కులోనూ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ యోగా క్లాస్ తీసుకుంటున్నారు. రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సార్. నిజంగా ఇంత గ్రేట్ పర్సన్స్ కూడా ఉన్నారా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంత ఇంట్రెస్ట్గా చెప్తున్నారు కూడా. మిమ్మల్ని రికవర్ చేశారంటే మీ హెల్త్ని మెరుగుపరచడానికి ఆయన కృషి చూడండి. చేయండి ఎంత. ఒక తాటి చెట్టు వలె మన శరీరము నిటారుగా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. బాణపొట్టలు సైతం కరిగిపోతాయి. చేతులు కాళ్ళు సంస్కరించబడతాయి. మన యొక్క సయాటిక నరువు శక్తివంతమవుతుంది. కండరాలు శక్తివంతమవుతాయి. శరీరం అంతా కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ముందు వెనక్కి వాకింగ్ చేయండి. మీ యొక్క కాళ్ళ వేళ్ళ మీద శరీరం అంతా కూడా బ్యాలెన్స్ చేయబడుతుంది. మీ యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. దివ్యమైనటువంటి శక్తి మీలో ఉంది. మీలో ఉన్నటువంటి శక్తిని శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గన్స్కి సమంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. దివ్యమైనటువంటి యోగం, అష్టాంగ యోగం. ప్రతి ఒక్కరు కూడా సాధన చేయటం వల్ల 2 చేతులు రిలీజ్ చేయండి. లెఫ్ట్ రైట్ స్పీడ్గా చేయండి. శరీరంలో పక్కల్లో నడుము చుట్టూ ఉన్నటువంటి పువ్వు కరుగుతుంది. శరీరం అంతా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. నిజంగా ఈరోజు ఆరోగ్యంగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చెప్పండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చెప్పండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా